పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ క్రికెట్ కౌన్సిల్ కు తెలిపింది. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ క్రికెట్ కౌన్సిల్ కు తెలిపింది. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు ఆసియా కప్ లో అయితే టీమిండియా పాల్గొనబోవట్లేదని అయితే ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అప్డేట్స్ ఏంటి? పహల్గాం అటాక్ తర్వాత ఇండియా భారత్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్తో వ్యాపారపరమైనటువంటి సత్సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ బంద్ పెట్టేసింది. ఒకవైపున విమానాల రాకపోకలను, అలాగే భారత్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటన్నింటిని కూడా తెగతింపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అక్కడ వస్తువులు కావచ్చు, లేకపోతే వ్యాపార కార్యకలాపాలు అనేవి ఇటు భారత్లో జరగడానికి వీల్లేదంటూ కూడా వాటన్నిటి మీద కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా స్పోర్ట్స్ పరంగాను భారత్ తన వైఖరి కంటిన్యూ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో అంటే జూన్ నెలలో ఏషియా కప్ అనేది స్టార్ట్ కాబోతోంది. ఆసియా దేశాలు అనేవి ఈ యొక్క కప్లో పాల్గొంటూ ఉంటాయి. అయితే ఇందులో పాకిస్తాన్ సైతం పాల్గొంటూ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్తో తాము ఆడటానికి ఇష్టం లేని కారణంగా పాక్ వైఖరికి నిరసనగా ఈ యొక్క టోర్నీ నుంచి తాము వైదొలిగేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఇటు పీసీబీ నుంచి ఒక అధికారి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రి ఏషియా కప్లో అధినేతగా ఉండి తన పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే పాక్ యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి ఒక ఏషియా కప్ టోర్నీలో తాము ఆడేది లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి ఒక లేఖ రాసినట్లు తెలుస్తుంది. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ వార్తల నేపథ్యంలోనే దీన్ని ఒకసారి బీసీసీఐ నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది రావాల్సి ఉంది. ఇది అధికారికంగా ధృవీకరణ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ వైఖరికి సంబంధించి కూడా ఇటు ఇప్పటికే పాకిస్తాన్తో టోర్నీల విషయంలోనూ, పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ల విషయంలోనూ, హెడ్ టు హెడ్ మ్యాచ్లను పూర్తిగా వీటన్నింటిని కూడా విరమించేందుకు కూడా ఇటు టీమిండియా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే బీసీసీఐ ఇందులో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. భారత్ ఆడేటువంటి మ్యాచ్లకు సంబంధించి కూడా పూర్తిగా తమ యొక్క వైఖరిని తెలియజేస్తూ పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితులను అవకాశం ఇవ్వకుండా ఇటు వాళ్ళని ఇప్పటికే ఇటు అక్కడ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఆర్థికంగా దెబ్బకొట్టడం జరిగింది. మరోవైపున వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.